బా భలే జాయిన్ అవుతారు ఇగో. ఉదయం బీఆర్ఎస్కి పోయిండట, మళ్ళీ రాత్రి కాంగ్రెస్కి పోయిండట. ఒకటే దెబ్బ. ఈడు దానికంటే డబుల్ ఇస్తామన్నారా మరి దేనికి, లేకపోతే ఈడ రిసీవ్ సరిగ్గా చేసుకోలేదా, ఏం జరిగిందో. పొద్దుగాల బీఆర్ఎస్ అట, రాత్రి కాంగ్రెస్ అట. కోరుట్లలో గురువారం ఉదయం ఎమ్మెల్యే సంజయ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన తోట గంగాధర్, మెట్పల్లిలో రాత్రి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువాడి నరసింగరావు సమక్షంలో పార్టీ కండువాతో గంగాధర్. ఎమ్మెల్యేలే చేరుతున్నారు. పాపం వాళ్ళదెంత చెప్పండి, ఏముంది చెప్పండి. లోకల్గా చిన్న చిన్న నాయకులు మరి ఏం చేసిరో ఏమన్నారో ఏమో తెలియదు. మొత్తానికి ఇళ్ళగా అలాగ పోయిండు. ఇప్పుడు ఈనాడు ఈయన గురించి రాసిండు, ఒక చిన్న కార్యకర్త గురించి రాసిండు. ఎమ్మెల్యేల గురించి రాస్తాడా, మంత్రుల గురించి రాస్తాడా? పెద్ద పెద్ద లీడర్లు ఇళ్ళ నుంచి ఎళ్ళకి జంప్ అయ్యారు. కౌన్సిలర్ టికెట్ కోసం ఒక నాయకుడు ఉదయం ఒక పార్టీలో రాత్రికి మరో పార్టీ గూటికి చేరుకోవడం జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగింది. కోరుట్ల పట్టణంలోని 8వ వార్డు నుంచి పోటీ చేసేందుకు పట్టణానికి చెందిన తోట గంగాధర్ కొద్ది రోజులుగా కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తుండట. ఆ వార్డు నుంచి పార్టీ తరపున మరొకరు ప్రయత్నిస్తూ ఉండడంతో టికెట్ రాదు అని బీఆర్ఎస్లో చేరాలనుకున్నట. గురువారం ఉదయం కోరుట్లలోని గంగాధర్ ఇంటికి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆయనతో పాటు మద్దతుదారుల కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఈ విషయం కాంగ్రెస్ ముఖ్య నాయకులకు తెలియడంతో రాత్రి గంగాధర్ను మెట్పల్లిలోని పార్టీ కార్యాలయానికి పిలిపించారు. 8వ వార్డు అభ్యర్థిగా ప్రకటిస్తూ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువాడి నరసింగరావు ఆయన కండువా కప్పి తిరిగి పార్టీలో చేర్చుకున్నారు. ఏమైందో మరిగా మొత్తానికి అట్లే ఉంటుంది రాజకీయం మరి.